హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం. చాలా రోజుల తర్వాత మన ఛానల్ ముందుకు వచ్చిన నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడుతున్నా. యుద్ధం చేస్తే సరిపోదు. 100% మీరు వీడియో చూడండి, ఫుల్ వీడియో. డైరెక్టర్ గారు ఇది మీకే, హీరో నాగార్జున గారు ఇది మీకే, అన్నగారు ఐఎమ్ డైరెక్టర్ గారు, ఐఎమ్ ప్రొడ్యూసర్ గారు ఇది మీకే. కొంచెమైనా మీకన్నా కామన్ సెన్స్ ఉండాలి, నాకన్నా కామన్ సెన్స్ ఉండాలి, లేదా పేద ప్రజలకైనా సిగ్గు శరలు ఉండాలి. చదరంగం కాదు, రణరంగము. నేను ఎందుకు అంటున్నా అంటే, బేవాడ కంప్లీస్ మీ ఇద్దరు మాట్లాడదాం, విను ఫస్ట్. ప్రజలు చూడండి. నమస్తే బేవాడ. నమస్తే. వచ్చేసినాడు, ఆడు తిరిగి రాకూడదే బాచా. నేను ఈ రోజు ఏం మాట్లాడుతున్నట్టు అన్నగారు, బిగ్ బాస్ సీజన్ 9 ఎవరికి పాడితే వాళ్ళకి ఎంట్రింగ్ ఉన్నది దాంట్లో. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, అంటే ఒక కామన్ మ్యాన్, అంటే దానికి సరిపడా వాళ్ళు అవకులు అయితేనే సపోర్ట్ దాంట్లోకి రండి, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, ప్రతి చాలా ఉంటాయి. అందులో చాలా మంది కూడా వీడియోలు పెట్టారు. ఆ లింక్ ఏదైతే ఉందో చాలా మంది పెట్టారు. వాళ్ళు వస్తారా రాని తర్వాత విషయం. ఓకే, ఒక కామన్ మ్యాన్ తీసుకుంటున్నా అన్నారు కాబట్టి, సో ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ 9 లోకి నాకు కూడా అవకాశం దొరికిద్దేమో అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పోస్ట్ లో పెడతాం అయితే జరిగింది. దాంట్లో ఒక 50% పక్కన పెడితే, ఇంకో 25% పక్కన పెడితే, 10% పక్కన పెడితే, 5% కూడా పక్కన పెట్టండి, 1% మాత్రమే వెళ్తారు. ఆ వెళ్తాం కూడా ఎందుకు పెట్టారు అంటే, మా సీజన్ 8తోనే ఆ బజ్ అన్నది అక్కడ ఆగిపోయింది. సీజన్ 9 కి కొంచెం ఇంకా బజ్ రావాలి, ఆ 9 అందరూ చూడాలి అన్న ఆ బజ్ కి ఇది బజ్ వస్తుంది అన్నది ఒక లింక్ రూపంతో పెట్టారు. మీరు లింక్ లో పెట్టిన వీడియోస్ ఎయ్యి కూడా గుర్తు పెట్టుకో, అంటే వెబ్సైట్ చూడండి. బెజవాడ గారు, ఎవరికి పడితే వానికి బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇవ్వద్దని నేను అంటున్నాను, ఏమంటావు? ఎందుకు ఇవ్వకూడదు అని నేను నేనేమంటే, బెజవాడ అన్న గారు, సోషల్ సర్వీస్ లా, అంటే సోషల్ మీడియా సోషల్ సర్వీస్ అనేది ఒకటి ఉంది మనకు. పేద ప్రజలను ఆదుకునే విద్యార్థులకు కానీ, స్టూడెంట్ కానీ, అమ్మాయిలకు కానీ, అంకులకు కానీ, పెద్ద పెద్దోళ్ళకి కాకుండా సోషల్ మీడియాలో ఎవరెవరు హెల్పింగ్ నేచర్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాను. నువ్వేమంటావు బెజవాడ కృష్ణ? కరెక్టే, నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. సోషల్ మీడియాలో ఉంటూ కూడా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో లేకుండా బయట ఉండి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, కనపడకుండా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాలుగా ఉన్నారు మనుషులు. అయితే నేనేమంటానంటే, కనపడకుండా హెల్పింగ్ నేచర్ చేసిన వాళ్ళు మనకు వద్దు బిగ్ బాస్ కు. హెల్పింగ్ నేచర్ చేసిన వాళ్ళు బయటికి వచ్చిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ డైరెక్టర్ గారు మీరు తీసుకోవాలని అంటున్న ఈ రోజున. నువ్వేమంటావు? వాళ్ళని ఎతికి వాళ్ళని తీసుకుంటారేమో నాగార్జున గారు. ఎవరిని? ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే జన్నుగా వాళ్ళకి సాయం చేస్తున్నారో, ఎవరైతే యూట్యూబ్ నుంచి కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా నుంచి కానీ ఏ ప్రమోషన్ చేసినా ఆ దాని నుంచి వచ్చిన డబ్బుని ఒక 10% జనాలకి ఎవరైతే పంచి పెడుతున్నారో వాళ్ళని గుర్తించి ఒక మనిషికి సాయం చేసేవాడు నిజమైన మనిషి. సో అలాంటి వాళ్ళని తీసుకుంటున్నాడేమో. మనం ఇప్పుడుగా మాట్లాడుకుంటే తెలియదు, రేపు పొద్దున తెర మీద తెలిసిద్ది, అరే ఎవరిని తీసుకుంటున్నాడు ఏంటని. మనం మాట్లాడడం కంటే వేరే వాళ్ళని తీసుకున్నాడు అంటే అది వేరే రకంగా వెళ్తుంది. అప్పుడు సీజన్ 10 పెట్టని, 11 పెట్టని, ఏది పెట్టినా సరే ఆడియన్స్ ఎవరు చూడరు, అది ఏ రకంగా ఆఫర్లు పెట్టినాయి. సో ఇప్పుడు రీసెంట్ గా మనం ఆల్రెడీ చూసుకున్నాం, నేను కూడా వీడియో పెట్టా, మీరు చూసారో లేదు, సింగర్ రామన్న. అల్లాకే అల్లా పాట మీకు గుర్తే ఉంటది. ఆ పాట విననోడు ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, నేను చూసింది ఈ హైదరాబాద్ లో వచ్చాక ఒక పర్సన్ కి జెన్యూన్ గా నేను ఎందుకు సపోర్ట్ చేశాను అంటే, నేను కల్లారా చూసా, మనిషి లావుగా ఉన్న మనిషి బంగారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ కాదు ముఖ్యం, పక్కనోడికి సాయం ముఖ్యం. నీ దగ్గర లేదు అన్నా అంటే ఆ రోజున ఆయన ఏదైనా చేసుకుని ఎవరినైనా అడగని తెచ్చి పెట్టే వ్యక్తి ఆయన. సో నేను ఆయనకి అందుకే జెన్యూన్ గా నేనైతే ఆయనకి ఆ వీడియో, ఆయన నన్ను అడగలేదు, నేను ఆయన ఫోన్ చేసి అన్నా నేను ఇలా వీడియో తీస్తున్నానని కూడా చెప్పలా.
ఒక జెన్యూన్ పర్సన్ నేను కళ్ళ ముందు నేను చూసా కాబట్టి ఆ వీడియో నేను తీసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఆయన వెళ్తాడా వెళ్ళడా, వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అది తర్వాత విషయం. సో నాకు అనిపించింది, నేను వీడియో చేసి పెట్టిన, కానీ ఆ వీడియో పెట్టిన తర్వాత రెస్పాన్స్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. నిజంగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక సింగర్, ఒక యాక్టర్ అన్ని రకాలుగా విధంగా మిమ్మల్ని ఆడియన్స్ ని ఆకట్టుకునే వ్యక్తిలో ఆయన ఒకడు. అందరితో పాటు పోలుస్తున్నా నేను. అంటే ఒక పక్క అందరికి ఒకటే రాదు. ఒక సింగర్ అయితే సింగర్ వేలోనే ఉంటారు, హీరో అయితే హీరో వేలోనే ఉంటారు, ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ వేలో ఉంటారు, డబ్బింగ్ ఆర్టిస్టే. కానీ ఈయన ఏంటంటే ఒక పక్కన పాటలు పాడతాడు, యాక్టింగ్ చేస్తాడు, నవ్విస్తాడు, అన్ని రకాలుగా ఆయన చేసిండా అన్నగారు 100% చేసిండు. మీరు చూసిలా? నేను చూసా కల్లా. అయితే ప్రజలారా, సింగర్ రామన్న నాకు తెలుసు. నేను కారణమవ్వను. ఆ పాట ఎన్నోళ్ళే ఓకే. ఆడియన్స్ ఏదైనా ఏమంటానంటే, ఏదైనా అన్న బిగ్ బాస్ అన్న, ఇప్పుడు అన్నగారు నేను సపోర్ట్ చేస్తా ఉంటా, ఇది తెలుసు. ప్రమోట్ చేస్తుండో, కొంచెం పేద ప్రజలు ఎవరెవరు ఉన్నారు, విద్యార్థులు, అలాంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేయండి. అంటే నేనేమంటా, బిగ్ బాస్ డైరెక్టర్ గారు మిలియన్ల పోగానే వీడియోలు, ఫోక్ సాంగ్స్ వాళ్ళు కాదు మొగోళ్ళు, అది సినిమాలు మిలియన్లు పోగానే టైలర్లు వాళ్ళు కాదు మొగోళ్ళు. ఒక మనిషికి ఆకలితో ఉంటే డైరెక్టర్ గారు అన్నం పెట్టేవాడు మొగోడు. నాగార్జున అన్నగారు, నువ్వు ఆదుకుంటున్నావు పేద ప్రజలను, నీ లెక్క ఎవరున్నారో వాళ్ళని తీసుకో. ఎవరిని పడితే వాడిని అలా ఫేమస్ కాగానే, యూట్యూబ్ లో ఫేమస్ గానే వాడిని కాదు తీసుకునేది. జనాభాకు సేవ చేసే మాత్రం తీసుకో నేను అంటున్న రోజున. ప్రజలు మీకు సిగ్గుండాలి. ఎవరిని పడితే వారు రాగానే ఓట్లేస్తారా మీరు? బిగ్ బాస్ కు ఎవరిని పడితే రాయిస్తారా కొడుకులారా మీరు? మీ చేతిలో ఫోన్ ఉంది, మీ టాలెంట్ ఏదో మీకే తెలుసు. ఫోన్ లో డేటా 10,000 మందికి 5,000 మందికి బయటికి మీరు రండి. ఏమంటారా? ఎవరెవరో వస్తే ఎవరికో ఓట్లు వేసి మనం తీసుకొచ్చా. నీకేదనిపిస్తే వచ్చి